Hi friends, today we explore Shilparamam in హైటెక్ సిటీ. ఇది హైటెక్ సిటీ నియర్లో ఉంటుంది. శిల్పారామం ఫ్రంట్ సైడ్ వ్యూ పాయింట్, మెయిన్ గేట్. పార్కింగ్ కూడా చాలా పెద్దది. కార్లు, బైక్స్ పార్కింగ్ ఉంది. 4-wheeler 2-wheeler 20 రూపీస్. అది టికెట్ వచ్చేసరికి టికెట్ కౌంటర్, ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంది. క్యూఆర్ కూడా ఉంది. క్యూఆర్ కోడ్ 60 రూపీస్. టికెట్ వచ్చేసరికి 60 రూపీస్ అడల్ట్స్కి. చిల్డ్రన్స్కి 60 రూపీస్. చిల్డ్రన్స్కి వచ్చేసరికి 20 రూపీస్. ఇది ఎంట్రన్స్. మన టికెట్ తీసుకొని ఇటు నుంచి ఎంట్రన్స్కి వెళ్తాం. అక్కడ సెక్యూరిటీస్ ఉంటారు. ఆ టికెట్ చింపేసి మనకే ఇస్తారు. మళ్ళీ టైమింగ్ వచ్చేసరికి 10:30 to 4. 10:30 to 6. ఇక్కడ చూడండి, పైనుంచి నీళ్ళు చిన్న శివలింగం మీద పడుతున్నట్టు పెట్టారు నీట్గా. ఇక్కడ నాగదేవత. పైన చూడు, పొట్టున్నట్టు గోల్డ్. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే వినాయకుడు ఉంటాడండి. పెద్ద వినాయకుడు విగ్రహం పెట్టారు. ఎక్సలెంట్గా ఉంది. చూడండి, పైన గొడుగు, ఇవి పంచముఖాలు ఉన్నాయి. కింద చూడండి, ఎలుక, సరస్వతి దేవి బొమ్మలు వీణ వాయిస్తున్నట్టు. ఇవి దీపాలు. ఈ దీపాలు వాటర్ పోస్తే లైట్ వస్తుంది. పైన గొడుగు, గంటలు ఎక్సలెంట్గా పెట్టారు. స్టార్టింగ్లోనే వినాయకుడిది. పైన చెట్లు, గొడుగు కూడా చాలా బాగుంది. ఇది హెల్ప్ డెస్క్. స్టార్టింగ్లోనే ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడికి వస్తే హెల్ప్ చేస్తారు. ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా December 15 to 31 దాకా ఉంది. ఇది ప్రజెంట్ December 31 దాకా ఉంది. హ్యాండ్లూమ్స్, ఎవరికైనా హ్యాండ్లూమ్స్ కావాలనుకుంటే ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. లేడీస్ సంబంధించి లేడీస్కే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అయితే. శిల్పారామంలో జ్యువెలరీ అని, సిల్వర్ ఐటమ్స్ అని, మొత్తం హ్యాండ్లూమ్స్. ఈ కాటన్ శారీస్, లేడీస్ డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, పెరల్స్ కూడా ఉన్నాయి. శారీ షాపులు ఎక్కువ ఉన్నాయి. మొత్తం లేడీస్ షాపులు ఎక్కువ. ఇంకా బ్యాంగిల్స్, మొత్తం బ్యాంగిల్ షాప్స్. పైన ఏరోప్లేన్ వెళ్తుందని తీసా. ఏరోప్లేన్. లేడీస్ డ్రెస్సెస్. ఇవన్నీ హ్యాంగింగ్ చేసుకుంటాం కదా ఇంట్లో, అన్నీ ఉన్నాయి. ఇంకా స్టార్ అని, బటర్ఫ్లైస్, ఎలిఫెంట్. ఈ ఫ్యాషన్గా వేసుకుంటాం కదా, స్టైల్గా కొంతమంది లేడీస్కి ఉన్నాయి. ఈ ఫ్లవర్ డెకరేషన్గా పెట్టుకుంటాం కదా, అవి కూడా ఉన్నాయి. ఇవి వచ్చి పెద్ద పెద్ద ఇళ్ళలో చూసేవాడిని. ఇవి సినిమాలో చూస్తుంటాం కదా. ఇవి చిన్నపిల్లల కుర్చీలు, చిన్న పిల్లలకు కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి. బాగా చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి. బాగా చిన్న మంచాల టైప్లో ఉన్నాయి. ఇంకా ఫిరంగి సినిమాలో చూస్తుంటాం కదా, పెద్దవి. ఇంకా గన్నులు, క్లాక్స్, పాతకాలపు గడియారాల్లాగా ఉన్నాయి.
ఆ డిజైన్ కానీ ఇంకా పాతకాలం గోల్డ్ డైమండ్స్ దాచిపెట్టుకుంటాం ఆ బాక్సులు అవి కూడా ఉన్నాయి. ఆ ఫోన్స్ కూడా గ్రామ ఫోన్లో ఏమంటారు ఇవి పాతకాలపు నాటి ఫోన్లు డయల్ చేయకుండా ఇట్లా ఉంటాయి కదా, ఇవి ఉన్నాయి. ఈ బాక్సులు మేకప్ కూడా దాచిపెట్టుకుంటారు ఇప్పుడు. లాకర్స్, ఇది చిన్న చిన్న సైజు బీరువాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి బీరువా, ఇది చూవర్ ఉంది. ఈ గంటల్లాగా గాలికి కొడుతూ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. మిర్రర్స్, జెంట్స్కి వచ్చేసరికి లాల్చీ, ఫైజ్మా, షర్ట్స్, కాటన్ అండి అవి. ఇంకా వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి, ఫ్రీయే జెంట్స్కి. ఇంకా బుట్టలు అండి, చేతితో అల్లుతారు కదా, ఆ బుట్టలు ఉన్నాయి. ఇక్కడ చిన్న గార్డెన్ ఉంది, చిన్న చిన్న పెద్ద పెద్ద రాళ్ళు, చాలా కొంచెం బ్యూటిఫుల్గా ఉందని తీసా ఫోటోకి. లోపలికి అయితే ఎలా లేదు, అటు నుంచి ఇటు నుంచి అటు చూసా. బట్ బయట ఇక్కడైతే దేవుని బొమ్మలు అమ్ముతున్నారు. అసలు మహావిష్ణువు, పక్కన చిన్న చిన్న బొమ్మలు, అవతారాలు, వినాయకుడు, సరస్వతీదేవి, చాలా ఉన్నాయి దేవుని బొమ్మలు, చాలా బాగున్నాయి కూడా. ఇంట్లో పెట్టుకోవడానికి. ఇంకా సరస్వతి వీణ వాయిస్తున్నట్టు. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. తమ్మునైల్లో ఒకటి పెట్టి తమ్మునైల్లో మళ్ళీ వీడియోలో ఇంకోటి వచ్చి చాలామంది అలా చేస్తున్నారు. మనం అలా చేయకుండా ఉన్నదన్నట్టు పెట్టి ట్రావెలింగ్ చేస్తూ నీట్గా చూపిస్తున్నాం అన్నీ. శ్రీకృష్ణుడి విగ్రహం. ఇది నొక్కండి, క్లిక్ చేయండి, ఇలా వ్యూస్ వస్తాయి, మీకు ఇన్ని కావాలి తమ్మునైల్లో. వాటికైతే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, వీటికి రావట్లేదు. సబ్స్క్రైబ్ కూడా అసలు రావట్లా. మహావిష్ణు అవతారాలండి, అసలు మత్స్య అవతారం చాలా బాగుంది. కింద పక్కన పరశురాముడు ముఖాలు, 5 ముఖాలు. వినాయక స్వామి బజ్జి ఉన్నట్టు చిన్నది. బుద్ధుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఏనుగు బొమ్మలు. ఇదైతే వెంకటేశ్వర స్వామి, అసలు చాలా బాగుంది. ఇది విగ్రహం అయితే ఎక్సలెంట్గా చేశారు నిజంగా. అసలు ఆ విగ్రహం ముఖంలో అయితే నవ్వుతున్నట్టు ఉంది. చిన్న చిన్న ఏనుగు బొమ్మలు కూడా ఉన్నాయి. వినాయకుడు తంబూరా వాయిస్తున్నట్టు ఉన్నాయి. చూడండి, చాలా బాగా చేశారు. ఇది ఎవరు చేశారు కానీ చాలా కళ కనబడిపోతుంది. చాలా బాగుంది విగ్రహం. వినాయకుడు ఎలుక మీద
మూడు ముఖాలు అటు ఇటు ఉన్నట్టు చూపించారు, బాగుంది. ఇక్కడ కూడా అవతారాలు, రావణ అవతారం, కృష్ణ అవతారం. ప్రతి అవతారాలు ఇక్కడ చూపించారు. ఇంకా శ్రీకృష్ణుడు గోవుకు ఆనుకొని ఉన్నాడు. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. మళ్ళీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చాలా ఉన్నాయి. చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఇంకోటి ఇంకా గెట్ యువర్ నేమ్ అనే రైస్ గ్రైన్ అంటే బియ్యపు గింజ మీద మీ పేరు రాసి కీ చైన్లో కానీ దేంట్లోనే పెట్టిస్తారు. మళ్ళీ దేవుని విగ్రహాలు, వెంకటేశ్వర స్వామి, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీకృష్ణుడు పావు మీద నిలబడినట్టు ఇక్కడ ఇంకా చూడండి, చిన్నవి చాలా బాగున్నాయి. ఇది ఒక గార్డెన్, దీంట్లో ఒక ఎంట్రీ ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది, అసలు వెహికల్ సౌండ్స్ కానీ ఏమీ లేవు ఇక్కడ, హాయిగా ఉంది. లోపల ఇంకా పర్వతాలు, చిన్న రాళ్ళు. ఇక్కడ చిన్న వాటర్ ఫ్లో ఉంది. ఇక్కడ బ్లీచింగ్ ఎక్కువ కలిపేశారు, ఎక్కువ కలిపారు. గుప్పును కొడుతుంది ఆ బ్లీచింగ్ స్మెల్. ఇక్కడ చూడండి చాలా కలిపారు, చూడండి బ్లీచింగ్. మరి ఎందుకు కలిపారు, పాచి పట్టినట్టుందో మరి. బ్లీచింగ్ చాలా కలిపారు. ఇక్కడ ఫ్లవర్స్ తీయకూడదండి, పక్కన కొయ్యకూడదు, ఫైన్ వేస్తారు. ఇక్కడ నటరాజు విగ్రహం ఉంది, నటరాజ స్వామి. నటరాజస్వామి అదిగోండి. ఇక్కడ శివుడు నాట్యం ఆడుతున్నట్టు, మెల్లో పాము చూడండి. పక్కన వినాయకుడు తంబూరా వాయిస్తున్నట్టు, ఇటు సైడ్ అందరూ సన్నాయి వాయిస్తున్నట్టు. పులి చర్మం వేసుకుని
ఈ చెట్టు ఏదో స్టైల్గా ఉందని తీసా. కిందకి వాలి రెడ్ కలర్ పూలు వస్తున్నాయి. ఈ చెట్టు పేరు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదంతా గార్డెన్. ఫొటోస్ తీసుకోవచ్చు. ఇది ఫోటో పాయింట్. మనకి ఇక్కడ కూడా ఒక ఫోటో పాయింట్. ఇది కూడా ఇదేందో కోపంగా ఉన్నట్టుంది బాగా. ఈ పక్కన ఇంకోటి ఉంది. ఇది కొంచెం పర్లా. ఇక్కడ ఇదొక వ్యూ పాయింట్ బాగుంది. మరి దీంట్లోకి అయితే వెళ్ళలేదు ప్రెజెంట్. అటు పోనీ అట్లా. ఇక్కడ పేడ కల్లాపు జల్లేసి ముగ్గేసినట్టు పల్లెటూరులో మనం చూస్తుంటాం ఎక్కువ. సిటీలో మనకి పేడ దొరకదు కాబట్టి. ఎద్దుల బండి చక్రం కూడా ఉంది ఇక్కడ. ఎథ్నిక్ హాల్ ప్రజెంట్ వెళ్ళినప్పుడు అయితే ఓపెన్లో లేదు ఎథ్నిక్ హాల్. ఈ రెండు కొట్టుకుంటున్నట్టు ఉన్నాయి. నువ్వు కొట్టుకోవట్లేదా? ఒకటేమో 4 బయట పెట్టింది. ఇక్కడ స్నాక్స్, టీ, కాఫీ, హార్లిక్స్, బూస్ట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇంకా సమోసాలు కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ 20 రూపీస్. ఈ పీచు మిఠాయి, పెద్ద కుండీ పెట్టారు, పూల కుండీ. ఇంకా సమోసాలు కూడా ఉన్నాయి. ఇద్దరు ఏదో కొట్టుకుంటున్నారు. కాఫీ, బూస్ట్, బంతిపూల చెట్లు ఉన్నాయి. ఇది ఒక స్టేజ్ ఉంది దగ్గరలో. శిల్పారామంలో అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి కదా, భరతనాట్యం ప్రోగ్రామ్స్ కానీ, వాటికి పెద్ద స్టేజ్ ఉంటుంది. ఇదే అది. శిల్పకళా వేదిక కాదు, ఇది శిల్పారామం. శిల్పకళా వేదిక పక్కనే ఉంటుంది, మళ్ళీ అది సపరేట్. చాలామంది ఇక్కడ కూర్చొని చూడొచ్చు. స్టెప్ బై స్టెప్ చాలా నీట్గా వేశారు. ముందున్న వాళ్ళకి వెనకాల వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్టెప్స్ కూడా నీట్గా పెట్టారు. అంటే మనకి ప్రోగ్రామ్ నీట్గా కనబడుతుంది అందరికీ. ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టుంది ఈవినింగ్. అందుకని చైర్లన్నీ ముందే సెట్ చేసేసారు ఇక్కడ. ఇంకా అక్కడ నాట్యం వేస్తుంటారు. భరతనాట్యం కానీ ప్రోగ్రామ్స్ ఉంటాయి శిల్పారామంలో. ఇక్కడ కూడా నటరాజస్వామి విగ్రహం పెట్టారు. పెద్ద కొండ ఉంది ఇక్కడ. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. పింగాణి వస్తువులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎక్కువ కాఫీ కప్పులు, చిన్న చిన్న పూల కండీలు. మనం మనీ దాచిపెట్టుకుంటాం పింగాణి వాటిలో పలగొట్టి. ఇదివరకు మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడా లేవు, ఎవరు యూజ్ చేయట్లే ప్రజెంట్ అవి. మొత్తం పింగాణి వస్తువులు, కాఫీ కప్పులు, చిన్న చిన్న జార్లు. ఆ కుండల్లో టైప్లో కనబడుతున్నాయి. అవి కూడా పింగాణివే. కలర్ కుండ కలర్ ఉంది కానీ. గరిటెలు, పింగాణి గరిటెలు.
ఎన్ని పింగాణివే దేవుళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఇది బుద్ధుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. పింగాణి లాంతర్లు కూడా ఉన్నాయి. ఇంకా పైన లాంతర్లు, చిన్న అమ్మవారి విగ్రహం ఉంది. మనకు నిజంగా చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు చేస్తున్నారు, కలర్ అద్దుతున్నారు. ఇంకొన్ని బొమ్మలు అవి చేనేత చీరలు మగ్గం ధరలకే అమ్మబడును. చేనేత చీరలు, గద్వాల్ చీరలు కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే శిల్పారామం వచ్చి తీసుకొనగలరు. గద్వాల్ శారీస్, చేనేత చీరలు December 31 లోపల రండి. ఇక్కడ చిన్న సైజు రెస్టారెంట్ కూడా ఉంది, గోకుల్ చాట్ అని. అది గోకుల్ చాట్ అని లోపల వాటర్ బాటిల్స్, సమోసా చాట్, చోలే పూరి అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ ఐస్ క్రీమ్స్, చిన్న పిజ్జాలు, శాండ్విచ్లు, ఇవన్నీ పానీపూరి, దహీ పూరి దొరుకుతుంది. చోలే పూరి, సమోసా చాట్, కట్లెట్, సేవ్ పూరి, పానీపూరి, ఇంకో బజ్జీలు, మైసూర్ బజ్జీలు దొరుకుతుంది. దోశ, గీ కారం దోశ, వాటి రేట్స్ బటర్ పావ్ బాజీ 120, సమోసా చాట్ 80, కట్మిర్చి చాట్. ఇంకా టిఫిన్ మెనూ ఇడ్లీ, ప్లెయిన్ దోశ, మసాలా, పరోటా, పునుగులు. వాటి కాస్ట్ 300 ml కూల్ డ్రింక్ 40 రూపీస్ అంట. ఇదిగోండి ఇలా ఉంటాయి. జెంట్స్ టాయిలెట్స్ దగ్గరలోనే ఉంది, ఆ రెస్టారెంట్కి దగ్గరలోనే. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీకు వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి వీడియో మనం డెప్త్గానే చెప్తున్నాం. ఇంతసేపు వీడియో 15 minutes వచ్చింది. దాదాపు ఇది నేను తీసింది 70-80 minutes వచ్చింది. దాన్ని మళ్ళీ చాలా వరకు కట్ చేసి ఇంపార్టెంట్గా చూపిస్తున్నా. ఈ బోటింగ్ పాయింట్ అండి. 3 years కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు అయితే బోటింగ్ లేదు. ప్రికాషన్స్ ఫర్ ఎ సేఫ్ బోట్ రైడ్. చిన్నపిల్లలు కూడా తప్పనిసరిగా లైఫ్ జాకెట్ తొడిగి వారిని సీట్లలో స్థిరంగా కూర్చునేట్లు జాగ్రత్త తీసుకోవాలి. బోటింగ్ ఇటు నుంచే బోటింగ్. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది లోపల. మనమే కాలుతో తొక్కుకుంటూ వెళ్తాం కదా, ఆ టైప్ బోటింగ్ ఇది. 30 రూపీస్ పర్ హెడ్. ఒక రౌండ్ వచ్చేసరికి 30 రూపీస్. రౌండ్ 5 minutes ఉంటుంది. ఫోర్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకైతే టికెట్ లేదు. ఇదిగోండి ఇట్లా ఉంది. దీంట్లోనే బోటింగ్ చేసేది. వాటర్ పర్లా బాగానే ఉంది, స్మెల్ ఏం రావట్లా. నేమ్ ఆన్ వుడ్, చెక్క మీద పేరు రాసి అలా ఇస్తారు. ఇవే బోటింగ్. దీంట్లోనే మనం కూర్చొని ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చు అట్లా. 5 minutes, 30 రూపీస్ ఫర్ హెడ్. ఇక్కడ ఒక బావికి తాడు కట్టి చివరికి కట్టారు. మరి ఇటు సైడ్ ఈ తాడు వచ్చేసరికి ఇక్కడ కట్టారు.
ఇదేమన్నా గేమా ఎంతో మరి. ఇంకో బోట్స్ అన్నీ ఉన్నాయి. అవే బోట్స్ బాత్ టైప్లో ఉన్నాయి. ఇద్దరు కూర్చొని తొక్కుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా వాటర్ చివర వచ్చేసరికి ఇట్లా ఉన్నాయి. హోటల్ వ్యూ పాయింట్. ఇక్కడ అమెరికన్స్ వచ్చారు. పురాతన కాలంలో మనకి ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా జీవన శైలి గురించి ఇక్కడ ఉంది. ఒక చిన్న విలేజ్ లాగా చేశారు. ఎద్దుల బండి, బోనాలు ఆడతారు కదా అప్పట్లో. చూడండి, మొహంలో కళ ఉట్టిపడుతున్నట్టుంది. ఇవి అసలు బొమ్మల్లా లేవు. చూడండి, కాళ్ళు కూడా ఒరిజినల్గా ఉన్నట్టుంది. సడన్గా చూస్తే ఒక మనిషి ఉన్నట్టు అనిపిస్తుంది. డ్రమ్ము కొడుతున్నట్టు, ఇంకో బోనాలు ఆడుతున్నట్టు. ఆడుతున్నట్టు అసలు బాడీ నిజంగా మనిషి ఉన్నట్టే ఉంది. మనుషులు ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా బాగా చేశారు. నాగలి పట్టుకున్నట్టు వీటిలో ఫేస్ పెట్టి ఫోటోలు దిగుతారండి, సెల్ఫీలు. కానీ కుమ్మరి పని విధానం, అప్పట్లో మనకి కుమ్మరి పని విధానం ఎలా ఉంటుందో, బ్లాక్ స్మిత్ ఎట్ వర్క్. అందరూ అసలు నిజంగా పని చేస్తున్నట్టే ఉంటుంది. నిజంగా మనుషులు ఇక్కడ ఉన్నారు, పని చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నట్టు. వాళ్ళు సడన్గా చూస్తారేమో అనిపిస్తున్నట్టు ఉంటుంది. ముగ్గురు, ఒకళ్ళేమో మట్టి తవ్వుతున్నట్టు పలుగుతో, ఇంకో మట్టి అట్లా తీస్తున్నట్టు. ఆడ మనిషి ఏమో పైన బొచ్చ పట్టుకొని నించున్నట్టు. షర్టు కూడా చూడండి, షర్టు పంచకట్టు. ఈవిడ టవల్ చుట్టుకొని పైన బొచ్చ పెట్టుకొని నిజంగా వెళ్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే. వడ్రంగి పని. మంచం కోళ్ళు పెట్టారు. చెక్క కట్ చేసే మిషన్ ఉంటుంది కదా, అది కూడా పెట్టారు. పక్కన చుట్టూ ముగ్గులు. అంటే మనకి పాతకాలంలో ఇలా ఉంటాయి కదా, ఇల్లు పాకాలు. అప్పట్లో పెంకుటిల్లు పాకాలు ఉండేవి. ఇక్కడ చూడండి, ఒకతను ఇంటి ముందు కూర్చొని పని చేస్తున్నట్టు, ఇస్త్రీ చేస్తున్నట్టు. ఆ రోజులే బాగున్నాయి హాయిగా. కొండపల్లి బొమ్మలు తయారీ. ఇక్కడ కొండపల్లి బొమ్మలు చేస్తున్నట్టుగా చూపించారు.
ఇవన్నీ చేతులు కొండపల్లి బొమ్మలు అంటే అలా ఉంటాయి. మనం ఫస్ట్ అలా చేసి ఆ తర్వాత దాన్ని రంగులు వేస్తారు. ఇక్కడ తులసి పూజ చేస్తున్నట్టు, తులసి కోట పెట్టి ఇక్కడ తులసి చెట్టు ఉంది నిజంగానే. ఇక్కడ దండం పెట్టుకుంటున్నట్టు తులసి పూజ చేస్తున్నట్టు ఉంది. నిజంగా దండం పెట్టుకుని సడన్గా చూస్తే మాత్రం తెలియకుండా నిజంగా లేడీ ఉన్నట్టే ఉంది. ఇక్కడ వంట వండుతున్నట్టు. అప్పట్లో స్టవ్లు, గ్యాసులు, సిలిండర్లు ఉండేవి కాదు ఎక్కువ. ఇవే కింద పొలాలు తెచ్చుకొని మంట పెట్టి పని చేస్తున్నట్టు పొలాలతో. అసలు చూడండి, అసలు నిజంగా కూర్చున్నట్టు. నేతవారి ఇల్లు, ఫేవర్స్ 10 నేత పని. చూడండి ఆ చక్రం నేత పని చేస్తున్నట్టే ఉండొచ్చు. బుట్టలు అల్లుతున్నట్టు. చెరియల్ పెయింటింగ్ బొమ్మలు. చెరియల్ పెయింటింగ్ అండి ఇవి. చెరియల్ పెయింటింగ్. ఇంకా పక్కన చూడండి, నిజంగా అదైతే నిజం అనుకున్నా. సడన్గా చూసి షాక్ అయ్యా, బొమ్మ అని. పక్కన ఎవరో ఉన్నట్టే ఉంది ఆ బొమ్మ చూసిన దాకా. ఈ చెరియల్ పెయింటింగ్ ఆ బొమ్మలు చూసాం కదా, కొరడాలు, మేకలు, బోనాలు, సన్నాయి వాయిస్తున్నట్టు. ఆ పైన గోడ మీద పెయింటింగ్ గురించి చెప్తున్నాను. ఈ పైన చూడండి, ఆ మంచం, పాతకాలం ఉండే మంచం అలా ఉండేది. ఆ బావి రుబ్బుతున్నట్టు, పిండి రుబ్బుతున్నట్టు. నాగుపాము పుట్ట తీస్తుంది. పిల్లకి జడేస్తూ పేలు తీస్తున్నట్టు, పేలైనా దువ్వుతున్నట్టు, పిల్ల జడ దువ్వుతున్నట్టు, క్షవరం చేస్తున్నట్టు. కాళహస్తి చెక్క బొమ్మలు తయారు చేసే విధానం అంట. ఇవ్వండి దంచుతున్నట్టు. బామ్మగారు దంచుతున్నారు, వెనకాల అక్క గుట్టెత్తుకొని వస్తుంది. ఇంకో అక్క బట్టలు ఉతకడానికి బట్టలు తీసుకొని వెళ్తున్నట్టు. కాళహస్తి చెక్క బొమ్మలు తయారు చేసే విధానం. లోహ కార్మికుల గృహం, ఓజా హౌస్. అంటే పనిముట్లు మనకి చేస్తారు కదా, పనిముట్లు, కత్తి సాగు చేయడం. అప్పట్లో చిన్న చిన్న పనిముట్లు పెట్టారు. సుత్తి అని. ఈ నైట్ పూట కూడా వ్యూ ఉంటుంది. లైటింగ్ సెట్ కూడా పెట్టారు. గ్రామంలో సంత. మనకి హైదరాబాద్లో అప్పుడప్పుడు ఆదివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు పెడుతుంటారు కదా సంత. అప్పట్లో గ్రామంలో సంతలు ఉండేవి. ఇదిగోండి దిష్టి బొమ్మలు అమ్ముతున్నట్టు. పక్కనేమో చెప్పులు కుడుతున్నట్టు, పక్కన బుట్టలు తయారు చేస్తున్నట్టు, ఇంకా చిన్న చిన్న బొమ్మలు అమ్ముతున్నట్టు. ఇంకా బంగాళదుంపలు, చిన్న వెల్లుల్లిపాయలు, వంకాయలు అమ్ముతున్నట్టు. ఇంకా సొరకాయలు, బీరకాయలు ఉన్నాయి ఇక్కడ. ఎంతమ్మా సొరకాయలు ఎంత? క్యాబేజీ కూడా ఉంది. నిజంగా అమ్ముతున్నట్టే ఉంది ఆ బొమ్మ. ఇక్కడ ఏం చేస్తుంది అవ్వ? చిన్న వెల్లుల్లిపాయలు తెచ్చారు, క్యాబేజీ. ఇక్కడ చిలక జోష్యం. నా చిన్నప్పుడు చూసాయి ఇవి చిలక జోష్యం. ఇప్పుడు తక్కువగా కనబడుతున్నాయి చిలక జోష్యాలు. ఇంకా బుట్టలు వెళ్తున్నట్టు, ఇంకా క్షవరం చేస్తున్నట్టు. కొండలు. గిరిజన జీవన శైలి. అప్పట్లో గిరిజన జీవన శైలి సంక్రాంతికి వస్తాయి కదా, ఇంటి ముందుకు వస్తారు, మనం బియ్యం వేసేవాళ్ళం. ఇలా సన్నాయి వాతో ఇంటి ముందుకు సంక్రాంతికి వచ్చేవాళ్ళు. ఈ గిరిజనస్ ట్రైబల్ లైఫ్ స్టైల్.
ఎంత ట్రైబల్ లైఫ్ స్టైల్ అని లోపల పెట్టారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ జీవన విధానం, వాళ్ళ అప్పుడు వాతావరణం, ఇల్లు ఎలా ఉంటుందో వాళ్ళ ఇల్లు, చుట్టుపక్కల వాతావరణం కూడా కనబడుతున్నట్టు. అంటే ఇంట్లో వాళ్ళ డ్రెస్సు పంచగా, అప్పుడు ఎక్కువ పంచలు కట్టుకునేవాళ్ళు, పంచలు షర్ట్లు. ఏనుగు దంతాలు ఉన్నట్టున్నాయి పైన. ఏనుగు దంతాలేనా? కళ్ళు కార్మికులు, దీంట్లో కళ్ళు తాగుతారంట, కళ్ళు కార్మికుల సంఘం లాగా. ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నట్టు కూర్చోబెట్టారు. ఎద్దుల బండి, ఆవులు చూడండి, చూస్తున్నట్టే ఉంటుంది, నిజమైన ఆవుల్లాగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పనికి వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో అలా చంటి బిడ్డని అలా కట్టుకొని చీరతో వెళ్ళేవాళ్ళు. అంత కష్టం కదా, అయినా కానీ బాగానే చేస్తారు అప్పట్లో. కుండ తయారు చేసే విధానం, కింద కుండ తయారు చేసేది కూడా ఉంది, చక్రం, మట్టి పోసి చేస్తారు కదా, ఎర్రమట్టి. కుమ్మరి ఇల్లు, అంటే ఆ కుమ్మరి ఇల్లు అంటే మొత్తం కుండలతో ఎక్కువ ఉండే, వడ్లు బాగు చేయుట మరియు పిండి తయారు చేయుట. అంటే వడ్లు ఇక్కడ బాగు చేస్తున్నట్టు, మళ్ళీ పిండి తయారు చేస్తున్నట్టు, బియ్యం కానీ ఏమైనా వేసి పిండి తయారు చేస్తారు కదా అది. ఇంట్లో పెద్ద ఆయన కూర్చున్నట్టే ఉంది, చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టు. తమిళ్లో స్కూల్కి టైం ఎంత పదండి అమ్మా, ఇది పెట్టించుకోవట్లా. ఇది శిల్పారామం సాంప్రదాయ వేదిక, ఇది ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉంది. చూడండి, ఇక్కడ కూర్చోడానికి కూడా పైన పాకాల్లాగా ప్రజెంట్గా ఉంది. ఇది భోజనశాల. ఇక్కడ బోర్డ్స్ చూడండి, భలే లాజిక్గా పెట్టాడు. పక్కన ఇటేమో నార్త్ ఇండియన్ స్టైలు, ఇంకో మంచూరియా, ఇటువైపు ఏమో సౌత్ ఇండియన్ స్టైలు పెట్టాడు, లెమన్ రైస్, కర్డ్ రైస్. ఈ రోడ్డు మీద వెళ్ళేవాడికి రెండు కనబడతాయి, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. ఇంకోటి మెయిన్ పాయింట్, ఇది సౌత్ ఇండియన్, పులిహార, టమాటా రైస్, జీరా రైస్, చపాతీ. ఈ మిడిల్లో ఏం చేశాడంటే వాటి కాస్ట్ పెట్టాడు. అసలు అంటే లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీల్స్ 120, స్పెషల్ తోలి, వెజ్ నూడిల్స్, అంటే స్వీట్స్ కూడా, గులాబ్ జామున్ స్వీట్. అంటే లోపలికి వెళ్ళకుండా బయట నుంచి వెళ్ళే వాళ్ళకి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా వంటకాలు అటు ఇటు పెట్టాడు, మధ్యలో కాస్ట్ పెట్టాడు. రోడ్డు మీద వెళ్తుంటేనే మనకి ఇట్లా క్లారిటీ కనబడిపోతుంది. డక్స్ ఉన్నాయండి. నీళ్ళలో చెట్లు, వ్యూ చాలా బాగుంది ఇక్కడ. స్టెప్స్ ఇక్కడ కూర్చోవచ్చు ప్రశాంతంగా, ప్లెజెంట్గా ఉంది ఇక్కడ, పీస్ఫుల్గా. ఒక ఫోటో వ్యూ పాయింట్, అదొక వ్యూ పాయింట్. తప్పకుండా అక్కడ స్టెప్స్ దగ్గరికి వెళ్ళి చూడండి, కింద కూర్చొని చాలా బాగుంది ఇక్కడ స్టెప్స్. చెట్టు కింద వేర్లు చూడండి.
కిడ్స్ ప్లే జోన్ లాగా ఉంది. 12 సంవత్సరాల లోపల పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ అన్నీ ఉన్నాయి. 12 సంవత్సరాల లోపల పిల్లలకి ఇంకా ఉయ్యాళ్ళు, అటు ఇటు కూర్చోవడానికి, రంగులు రాట్నం, చిన్న రంగులు రాట్నం, జారుడు బండలు పైనుంచి జారడాలు. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంది. కిడ్స్ ప్లే జోన్ లాగా చిన్నపిల్లలు. ఇలా వెళ్తారు కదా, అట్లా కూడా ఉంది. ఇక్కడైతే కోడి, నిప్పు కోడి ఉంది. నిప్పు కోడి, బాతు ఉంది. కోడి, బాతు. గోల్డెన్ పెజెంట్. ఎన్ని రంగులు ఉన్నాయి దీని మీద? గోల్డ్, బ్లాక్, వైట్, రెడ్. సిల్వర్ నెమలి. నెమలి అంటారు మీకు? ఇదనుకుంటా. రింగ్ నెక్ నెమలి అంట. అంటే చిన్న నెమలేమో. జావా స్పారో. అడ్వాన్స్డ్ జావానా, కోర్ జావానా? జావా స్పారో అంట. పిట్టలు, పక్షులు ఉన్నాయి. గ్రీన్ కలర్ చిలక. వాటి గూళ్ళు ఆర్టిఫిషియల్ కట్టినట్టు. కాకా తెలుసా? అసలు ఇట్లా నుంచి ఏం కనిపించట్లా. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే ఓకే. ఇవన్నీ పక్షులే. పేర్లే వెరైటీగా ఉన్నాయి కానీ అన్నీ పక్షుల్లాగే ఉన్నాయి. ఇంకో కోడి, బాతు. బాతు మరీన్ గూడ్స్. టర్కీ కోళ్ళ ఇవి పెట్టలు. ఈ పెట్టలు అయితే కనిపించట్లేదు అసలు, లోపల ఉన్నాయో లేదో. పైన అయితే బోర్డులు పెట్టారు. ఇక్కడ కొట్టుకుంటున్నాయి. ఓకే ఓకే. లవ్ బర్డ్స్ అంట, చూద్దాం. లవ్ బర్డ్స్ అంటే పావురం అంట. ఈ తెల్ల పావురం లాగే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్లాక్ వచ్చింది. ఓకే ఓకే. రింగ్ నెక్ పావురం.
ఇక్కడ ఉంది. ఓకే, ఇంజిన్ ఒక్కటే పవర్ ఇంచెస్ 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 అంటే ఇవి పిట్టలు, చిన్న చిన్న పిట్టలు. ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి, నిద్రపోతున్నాయి. 1 2 3 4 భలే క్యూట్గా ఉన్నాయి. బ్లాక్ ర్యాబిట్ అయితే భలే ఉంది. కదలట్లా, నిద్రపోతున్నాయి, మంచి నిద్రలో ఉన్నాయి. హే హాయ్. ఇదొక వ్యూ పాయింట్ శిల్పారామంలో, ఫోటో పాయింట్ కూడా. ఎందుకండి చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, వాటి నేమ్స్ కూడా ఉన్నాయి వాటి మీద. ఒక్కొక్క చిన్న రాయికి ఒక్కొక్క పేరు కూడా పెట్టారు. ఎందుకండి రాళ్ళు, వాటి పేర్లు కూడా పెట్టారు. ఓ ఇదేంది, ఇది బాగుందని చూసా హౌస్. తీరా చూస్తే ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయితే చూడడానికి కూడా చాలా బాగా కట్టారు. చూడండి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కూడా ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది. ఇది కూడా ఆఫీస్ ఉంది, ఒక చిన్న చిన్న ఆఫీస్ లోపల ఉన్నాయి. అవి కూడా ఒక వ్యూ పాయింట్ లాగా ఉన్నాయి చూడడానికి. ఇది కూడా ఒక ఆఫీసే, అకౌంట్ ఆఫీసు ఏదో ఆఫీసు. మనకైతే ఎలా ఉండదు. ఇంకా షాపింగ్ మాల్స్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఎక్కువ లేడీస్కే ఉన్నాయి, జెంట్స్కి తక్కువ ఉన్నాయి. జ్యువెలరీ, పింగాణి ఐటమ్స్ కానీ. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియోలో ఏమీ లేకుండా ఏదో చెప్తుంటారు. మనం ఉన్న వీడియోనే, ట్రావెలింగ్ వీడియోస్ నీట్గా పెడుతున్నాం. ప్రజెంట్ హైదరాబాద్లో పెడుతున్నాం. ఫ్యూచర్లో కుదిరితే మ్యాక్సిమం ట్రై చేస్తాం నేషనల్ లెవెల్లో ఉన్న వీడియోస్ పెడదామని. నేషనల్ లెవెల్లో ట్రావెలింగ్ చేసి ప్రజెంట్ ఇండియాలో అది సబ్స్క్రైబర్స్ కొంచెం పెరిగితే, అంటే చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ అవ్వట్లా. చాలామంది చూస్తున్నారు వీడియోస్, బట్ సబ్స్క్రైబ్ అయితే అవ్వట్లా. మీకైతే ఇవి మాత్రం చూస్తారు. అంటే తమ్మునేల్లో మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు, ఈ శిల్పారామం పక్కనే ఇది ఉంది, కొత్తగా కడుతున్నారు. ఇది కూడా ఒక షాపింగ్ మాల్సే. అయితే ఏంటి, యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టిన వాళ్ళు ఇలా తమ్మునేలు పెడతారు. ఇలా పెడితే ఇలా క్లిక్ చేయండి, ఈ లింక్ పెట్టి ఇక్కడ పెట్టండి, మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి. వాటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, మరి వీటికి అయితే రావట్లేదు. మరి వాటి వల్ల యూజ్ కూడా లేదు. మళ్ళీ ఫేక్ వీడియోస్కి అయితే ఎక్కువ వస్తున్నాయి. ఇలా కష్టపడి ఒక వీడియో తీసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీటికైతే రావట్లేదు. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.